క్రీస్తు శుభనామములో ఘనుడైన దేవునికి, ఘనరక్షకునికి మనందరము రుణస్థులమైన ఒక్కసారి బిగ్గరగా ఒక మంచి మనసులో మంచి స్తోత్రం చెప్పుకోవాలి. కూడి వచ్చిన దైవజనులు అందరికీ వందనాలండి. ప్రక్కలో కూడా చిరునవ్వుతో వందనాలు చెప్తారా? అది పలకరించడం వల్ల మంచిది. మనందరం దైవజనులు కదా. ఈరోజు ఈ యొక్క స్థలమందు చేరి ఉండడానికి దేవుడు మనందరికీ కృపనిచ్చాడు. మరి ఆత్మీయ నాయకులు, అభిషేక్ ఆరాధన మినిస్ట్రీస్ ఫౌండర్ గారైన మా ఆత్మీయ తండ్రి గారైనటువంటి రెవరెండ్ జాన్ కృష్ణపరాయ్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన శుభాలు నేను తెలియపరుచుకుంటూ, ఎందుకంటే దైవజనులు ప్రతి నెల ఇంత భారభరితమైన పరిచయం జరిగించడం అంటే అది చిన్న విషయమేమి కాదు. ఇంతమంది దైవజనులు, ఇంతమంది దైవజనురాళ్ళు ఇక్కడ కూడుతున్నారు అంటే అది దేవుని మహాకృప, దేవుని ఏర్పాటు. ఇక ఆలస్యమేమీ లేకుండా దేవుని వాక్యాన్ని మనతో మాట్లాడడానికి మన మధ్యలో మరి ఒక అద్భుతమైనటువంటి నాయకులుగా, దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా వాడబడుతున్నటువంటి బాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనతో మాట్లాడతారు. ఆ తర్వాత ఒక అమూల్యమైన వాక్యాన్ని కూడా మనం వినబోతూ ఉన్నాం. వారు వచ్చినట్టుగా చెప్పడం కూడా వారికి సమయాన్ని తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనులందరికీ అల్పుడనైన నేను జ్ఞానులైన వారి ఎదుట అల్పుడనైన నిలబెట్టి కొన్ని మాటలను వినిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికే మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన మీ అందరికీ యేసు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రేమపూర్వకంగా. దైవజనులకు నాకు ఇచ్చిన చిన్న టైంలో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. గతంలో మనం చెప్పుకుందాం, ఈ ప్రపంచానికి రాజు అనేవారు ఎవరైనా ఉన్నారా? ప్రపంచానికి లేరు కదా? లేదు. ఎప్పుడు ఉండేవారు? ఎప్పుడో ఉండేవారు. పూర్వం ఎప్పుడు? మొదట బబులోను, మాదియా పార్సిక, పాత నిబంధనలో మాదియా పార్సిక, గ్రీకు, రోమా తర్వాత రాజు ఎవరు ప్రపంచానికి? రోమాతో 4 ప్రపంచాలు. ఒక చిన్న రాయి వచ్చింది, తుత్తి నీరుగా చేసింది, ప్రపంచాన్ని కొట్టేసింది. ఎందుకు ఈ విషయాలంటే దైవజనులు వచ్చి దైవజనులకు వారి యొక్క అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు మీరు చెప్తారు. నాకైతే అనుభవాలు లేవు. మీ అందరికంటే సేవలో కానీ మరి ఏ విషయంలో కానీ వయసులో తప్ప అన్నింటిలో చిన్నవాడిని. దేవునికి మహిమ కలుగును కాక. అందుకని మీరు నా మీద ప్రేమతో దేవుని మాటలు వింటున్నందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, అసలు ఆయన మర్చిపోను, ఈ అవకాశాన్ని ఇచ్చిన కృష్ణపర గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ చిన్న అంశంలోకి వెళ్దాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా చోట్లండి మనకి జరిగేది ఏంటంటే, ప్రతి వాడు నిలబెట్టి ఏదో ఒక చిన్న విషయాన్ని తెచ్చుకుంటూ మనం అడుగుతూ ఉన్నారు. అసలు ఆయన ఎవరో, క్రీస్తు ఎవరో క్రైస్తవులకు అర్థమైతే ఏ వ్యక్తికి కానీ, ఏ కీడుకు కానీ, ఏ శోధనకు కానీ మనిషి బయటపడ్డాడు. పిల్లలు ఆయన ఎక్కడ రాజో తెలుసండి? ఈ ప్రపంచంలో 4 రాజ్యాలు కొట్టేసిన తర్వాత ఆ ప్రపంచ రాజుల్లో 5వ రాజుగా ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నవాడే క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి మనం చెప్పుకున్నాం ఏమంటే, లోకమెరుగని రారాజు, యుగ యుగములకు సకల ప్రపంచములకు ఆయనే రాజాది రాజు. కానీ ఏది మరైనా మన రాజ్యాలు వాళ్ళు ఇష్టం పరిపాలిస్తున్నారుగా, కానీ ఎప్పుడు ఆయన చెప్పినట్టే వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఏదో వస్తారని వచ్చింది, రాజ్యాలు వచ్చింది, ఆయన చెప్పినాయండి. కొత్తగా వీళ్ళు ఏం చేయట్లా. వీళ్ళందరూ చిన్నపిల్లలు. మోడీ గారు వీళ్ళందరూ ఎవరు? చిన్న పిల్లలు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ప్రవచన నెరవేర్పు ప్రకారంగా వాళ్ళు చేసుకుంటా పోతారు. వాళ్ళ ఆయుష్ ఎంతండి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ మనిషి యొక్క ఆయుష్ ఎంత? వాడు రాజు గాని, రాజాది రాజు గాని, ఈ సృష్టిని పాలిస్తున్న చక్రవర్తి గాని, వాడు ఆయుష్ ఎంత? కానీ ఈ ప్రపంచాన్ని ఏకఛత్రాదిగా పాలిస్తూ మనందరినీ తీసుకుని మరయుగంలో ప్రవేశపెట్టేవాడెవడు?
దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వాక్యాన్ని చదువుకుని మరికొన్ని విషయాలు, ఈ ప్రపంచానికి రాజు ఎలాగా, ఆయన లా ఏది, ఆయన చరిత్ర ఏది, దేన్ని చూసి ఆయన మనం రాజు అనుకోవాలి. ఎంతో మంది అడుగుతున్నారండి, చిన్న పిల్లల్లాగా మాట్లాడుతున్నారు, 3 వెహికల్ అంటున్నారండి. కానీ ఆయన ఘనత ఏంటో తెలిసిన, ముందు రోజు మనం చెప్పుకున్నాం, లోకమెరుగని లోతైన ఘన చరిత్ర అయింది. చిన్న వాక్యాన్ని చదువుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన, ఇదేంటండి మరి ఎవరి కాళ్ళే కట్టుకున్నారుగా, తెలంగాణ ఆయన కట్టుకున్నాడు, ఇక్కడ అక్కడ ఏదో కడుతున్నారు కదా, ఏంటది అమరావతి ఆయన కట్టుకున్నాడు. మరి వీళ్ళందరూ కట్టుకుంటుంటే ప్రపంచాలు దేవుడు నిర్మించాడంటారండి. మనం చదవండి ఒకసారి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి, అందును బట్టి దృశ్యమైనది పదార్థములచే నిర్మింపబడలేదనియు గ్రహించుకొనుచున్నాము. ఏంటి ఈయనండి లోకమెరుగని రారాజు, ప్రపంచానికి తెలీదు. సకల యుగములకు, ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఆయనే రాజాదిరాజు. రెండోది సకల ప్రపంచములకు, నాగ యుగములకు, సకల ప్రపంచములకు. ప్రపంచాలు ఏంటి, అక్కడ ప్రపంచంలో మెన్షన్ చేశాడు. ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి మనకి తెలిసింది ఉంటే కదా. మరి ఇక్కడ ప్రపంచములు అన్నాడు. ప్రపంచములు అనగా అకార్డింగ్ బైబిల్ ఈ సృష్టిలో 3 ప్రపంచాలు ఉన్నాయి పిల్లలు, మనం ఒకసారి చెప్పుకున్నాం. నెంబర్ 1 మొదటి ఆకాశం పరలోకం, నెంబర్ 2 రెండవ ఆకాశం భూమి, స్పేస్, గెలాక్సీ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ ప్రపంచంలో మనకి మనిషి ఊహకన్నంత ఈ స్థితి అంతా కలిపి రెండవ ఆకాశం అకార్డింగ్ టు బైబిల్, అది రెండవ ప్రపంచం. మరి మూడవ ప్రపంచం పాతాళము. పాతాళము పాతాళము ఆ పాతాళంలో మళ్ళీ ఏమున్నాయండి, మనం ఎవరు చెప్పారు, 3 స్థలాలు ఉన్నాయి. 3 స్థలాలు. ఒకటి వేదన పొందు స్థలము, రెండవది అపవాదికి తన దాని యొక్క అనుచరులకి దేవుడు నిర్ణయించిన బిలాము, దాన్నే అగాధము అంటారండి. మూడవదిగా సమాధాన పొందు స్థలము, అదే పరదేశం. ఇప్పుడు అర్థమైందండి ప్రపంచాలంటే 3. ఒకటి పరలోకం, 2 భూలోకం, 3వది పాతాళలోకం. పాతాళలోకం అనగానే నరకం అనుకున్నారు, నరకం కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నరకంలో, ఆ పాతాళం అనే దాంట్లో 3 ప్రదేశాలు ఉంటాయి. ఈ 3 ప్రదేశాల్లో ఇవన్నీ కలిపి ప్రపంచములు. ప్రపంచములు ఎవరైనా అమరావతి కట్టుకుంటాడో, ఆ పక్కన ఏదో డ్యామ్ కట్టుకుంటాడో, అక్కడ ఎక్కడో అమెరికాలో కూడా ఏదో కట్టుకుంటాడు, కానీ ప్రపంచములను ఎవడు నిర్మాణించలేడండి. ఆ పదాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని మర్చిపోద్దు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని మర్చిపోద్దు. ఆ ప్రపంచములు ఏంటంటే పరలోకము, భూలోకము, పాతాళ లోకము. ఇన్ని లోకాలు కలగజేసి ఈ లోకాలకు రాజు ఆయన. భారతదేశానికి కాదు, అమెరికా కాదు, ఇన్ని ప్రపంచానికి రాజు. అలాంటి రాజుని మనం పూజిస్తున్నాం పిల్లలారా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు, మన ఆయుష్కి, మన చిన్నతనానికి, మన ఆలోచన సరళికి రాజు అనగానే ఒక కిరీటం పెట్టుకుని దగదగ వెలిసిపోతూ మనిషిని వెనకాల పెట్టుకుని కత్తి పట్టుకుని ఆ అంశతూలిగా పాలు వేసుకుని అనే ఊహ మనలో ఉంటాం పిల్లారా రాజు అనగానే. కానీ మన రాజు అలాంటి వాడు కాదండి. సో బైబిల్ చెప్పిన ఈ రాజు లేఖనాలు ఘోషిస్తున్నాయి ఏమనంటే ఆయన ప్రపంచానికి విభిన్నంగా కనిపించే రాజు. ఆ రాజు గురించి నిజంగా మనకు తెలిస్తేనండి ఏం కనిపించు పిల్లారా, మనకి ఎవ్వరు మనకు కనిపించరు. ఎవరు కనిపించినా చిన్నపిల్లల్లో కనిపిస్తారు ఈ లోకానికి. ఎందుకంటే ఎవరో ఒక ఆయన అన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అన్నాడు చిన్నపిల్లాడిలాగా. అంటే ఆయన ఏంటో చేతులు మాట్లాడుతున్నారు, ఒక్కొక్క వేసుకోబెట్టేటో. సో ఈ ప్రపంచం బ్రతుకుతుంది అంటే ఆయన లేఖనాల ద్వారా ఈ ప్రపంచానికి పెట్టిన భిక్ష తప్ప మరేమి కాదు పిల్లారా. ఎందుకంటే కానీ ఆ ప్రపంచ
గుర్తించిన ఒక రాజు ఉన్నాడు. అతనే ఒక అద్భుతమైన రాజు. ప్రియులారా, ఆ రాజు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. పూర్వండి బైబిల్లో లిఖించబడిన ఎన్నో రాజ్యాలు, అండి ముసలి వాళ్లను చాలా అసహ్యంగా చూసేవారండి. ముసలి వాళ్లను కుటుంబంలో కూడా అండి. యేసు ప్రభు వారు రాకముందు మీరు ఒక చరిత్ర చూసుకోండి, జపాన్ చరిత్ర తీసుకోండి, లాటిన్ చరిత్ర తీసుకోండి, ఉబెక్షన్ అనే ఒక సామ్రాజ్యం ఉంది, దాన్ని తీసుకోండి అండి. టోటల్ ఏ సామ్రాజ్యాన్ని తీసుకున్నా సరే ఆఖరిగా రోమా సామ్రాజ్యం వచ్చేటప్పటికండి ముసలి వాళ్ళని ఎంత భయంకరంగా ట్యాక్స్ కట్టకపోతే మురికి కాలువల్లో వేసి చచ్చే వరకు కొరడాలు ఇచ్చి ముసలివాళ్ళని చేసేవారండి. అంత భయంకరమైన పరిస్థితిలో మహానుభావుడు ప్రాచీన మెసొపొటేమియా, ఇవన్నీ మనకు తెలిసినవి, అవన్నీ సివిలైజేషన్స్ మనం తీసుకుంటే ఎంత భయంకరమైన సివిలైజేషన్స్ అంటే అంతెందుకండి. మన దగ్గరలో ఉన్న జపాన్ లో 1800 శతాబ్దంలో ఎలా జరిగే తెలుసండి. ఒక తల్లి ముసలి తగ్గిపోతే ఆ కాలాన్ని బట్టి, ఆ కరువును బట్టి, అందరం నేను చెప్పట్లేదు, ఆ కాలాన్ని బట్టి ఆ కరువును బట్టి కొంత కల్చర్ ఉండదు. ఏంటంటే ఆ ముసలిదాన్ని తీసుకుని అమ్మా నేను నీకు పెట్టలేకపోతున్నాను మెడ మీద ఎక్కించుకుని ఒక కొండ మీదకి తీసుకెళ్లి ఒక మాట చెప్పి, అమ్మా నా కరువు వచ్చింది, నేను మేము పెంచలేము, నాకున్నది నా కొడుక్కి నా పిల్లలకి సరిపోతుంది, ఏమనుకోవద్దండి అని కొండ మీద తీసేసిన రోజులు ఎన్నో చరిత్రలు, జపాన్ చరిత్రలో మీకు కనిపిస్తాయి. పిల్లల మెసొపొటేమియా సివిలైజేషన్ కానీ మీరు ఏదైనా చరిత్ర చదవండి, ప్రతి చరిత్రలో కూడా ముసలి వాళ్ళని యేసు ప్రభు వారు వచ్చే టైంకి రోమా ప్రభుత్వంలో విపరీతమైన హింసలు పెడుతూ ఉన్నాడు జూలియస్ వాడిని. ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే ఆయన ఎలాంటి రాజు అంటే ఎప్పుడో ఈ ప్రపంచానికి పునాదులు వేసి తెలిసిందండి. అది నేను పెట్టి అనుకుని చూడండి, ఏదో ఎమ్మెల్యే పెట్టేస్తాడు, అది పక్కన పెట్టేస్తాడు, వీడు వచ్చి దాన్ని పైకి లేపుతాడు, నేను పెట్టానంటాడు. కానీ ఈ ప్రపంచానికి లా ఎప్పుడు వచ్చి తెలిసిందండి. ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఒక చిన్న విషయం చెప్తాను. 58 గవర్నమెంట్ ఎంప్లాయీ 58 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి రిటైర్డ్ అవుతున్నారండి. ఎవరు పెట్టారండి ఇది? ఎవరు పెట్టారు? గవర్నమెంట్ కదా. మరి గవర్నమెంట్ ఎవరు చెప్పారు? ప్రపంచంలో అండి ఒక రోమా ప్రభుత్వం మనం తీసుకుంటే రోమా కాలం వచ్చేటప్పటికి భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉండేదండి. అలాంటి పరిస్థితుల్లో 58-60 సంవత్సరాలకి రిటైర్డ్ అయ్యి వస్తారు అనుకునే విషయం గురించి ఏమన్నాడు ఒకసారి. బైబిల్ ఎంత గొప్పదంటే ఈ రోజు ఒక ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయ్యి అది బైబిల్లో పెట్టిన పెన్షన్ ఖచ్చితంగా మనం చెప్పాలి. ప్రియులారా, సంఖ్యాకాండము 8వ అధ్యాయము 25వ వచనం. అయితే ఎందుకంటే అండి ఈ రోజు ఒక రాజు ఎలా ఉంటాడని మన ఆలోచన ఎలా ఉంటదంటే ఒక భయంకరంగా ఉంటది. లేదు, పెద్ద పెద్ద రాజులు ఎవరు ఈ ప్రపంచంలో అంటే ఒక అరిస్టాటిల్ తీసుకుంటారు, ఒక అక్బర్ని తీసుకుంటారు, ఒక ద గ్రేట్ అలెగ్జాండర్ తీసుకుంటారు. అసలు ఈ రాజు ఏంటో మన రాజు ఏంటో మనకు తెలిస్తే ప్రియులారా, రాజులందరూ కడ్డ లాడిపోవాలి ప్రియులారా. ఈ రాజు గురించి తెలిస్తే ఎప్పుడో పెట్టేశాడండి ఈ ప్రపంచానికి లా ఉందని. చూడండి ఒకసారి. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారా పనిమాని ఓరకుండవలెను. ఎక్కడిది? ఎక్కడిది? దట్ ఈస్ ఫ్రమ్ బైబిల్. ఎవరు పెట్టింది ఇది? రాజాది రాజు, యుగ యుగములకు ఉండే రాజు, ఆ రాజు పెట్టిన లా అండి. ఈ రోజు ఎక్కడి వరకు వచ్చిందంటే మన వరకు వచ్చింది. ఒకవేళ ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా రిటైర్డ్ అయిన వాళ్ళు ఇక్కడ ఉంటుంటే అది ఎవరైనా కావచ్చు, అది బైబిల్ పెట్టిన వ్యక్తి మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లా ఎవరైనా తీయగలిగాడు ఇప్పుడు వరకు? ఇంకేమన్నా చూడండి, మనుషుల గురించి, ఆ ముసలి గురించి. ఆ ప్రపంచంలో యేసు ప్రభు వారు రాకముందు భయంకరమైన శిక్షలతో ఈ రోజు యంగ్స్టర్స్ ఉండొచ్చు ఇక్కడ, ముసలి అయిపోతాం. కానీ ఆలోచన సరళ వేరుగా ఉంటది. ఇప్పుడు నేను తండ్రి గురించి చెప్తే కొడుకు కోపడుతుంది, కొడుకు గురించి చెప్తే తండ్రి కోపడుతుంది కాదు, అందరికి అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమే. కనుక చూడండి ఇంకేమంటున్నాడు, వారు కాపాడవలసిన వాటికి కాపాడు కంటే ఈ రోజండి ఎవరింట్లో ఉందో నాకు తెలియదు కానీ అప్పుడు ఏం చేసేవారు తెలుసునండి, ముసలి వాళ్ళని చిత్రహింసలు పెట్టేవారు ప్రియులారా రోమా ప్రభుత్వంలో. ఆఖరి సామ్రాజ్యంలో ఏం చేసేవారు తెలుసునండి, నక్కలు వచ్చేస్తున్నాయి, కుక్కలు వచ్చేస్తున్నాయి, పొలాలకు పంపించేవారండి ముసలివాడిని.
పంపిస్తే వాళ్ళు బ్రతికి బట్ట కట్టి ఇంటికి వస్తే వచ్చినట్టు, లేకపోతే అక్కడ నుంచి పోయినట్టు, అసలు చచ్చిపోవడానికే పంపించేవారండి వాళ్ళని. ఇది చరిత్ర. కావాలంటే మీరు తిరగేసుకోవచ్చు. ఏ మెసపడోమియాకి వెళ్ళినా సరే, ఏ సివిలైజేషన్ చూసినా సరే, ముసలి వాళ్ళని ఎంత భయంకరంగా పీడించారో అంత భయంకరమైన చరిత్ర మనకు ఉంది పిల్లరా. ఇప్పుడు ఏమన్నాడంటే నేను ఒక సకల ప్రపంచములకు రాజాది రాజైన ఆయన లా మీకు ఒకసారి చూపించాలనుకున్నాను. ఈ ప్రపంచానికి మనం చెప్పాలి ఒకసారి ఆయన లా ఏంటో. చూడండి, రెండోది ఏమన్నాడు? వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు, అంటే వారికి ఏ లిమిట్ ఉందో ఆ పని చేస్తారు. యశ్వంతుడు పని చెప్పేయండి. నేనండి చిన్నప్పుడు బడిపంతులు సినిమా చూశానండి. బడిపంతులు సినిమా చూసిన తర్వాత చిన్నప్పుడు నేను డిసైడ్ చేసుకున్నానండి తల్లిదండ్రులు పెంచాలని. అక్కడికి మా అన్నయ్యతో కూడా చెప్పేస్తాను నేను, అన్నయ్య వీళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. నాకు అప్పుడే సైకాలజీ అర్థమైపోయింది. ఎలా ఉంటుందో తెలిసిన చిన్న సింపుల్ గా విషయం చెప్పనా? మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, సింపుల్ గా ఎలా ఉంటుందంటే అండి, నాకు సోషియాలజీ తెలుసు, నా సబ్జెక్ట్ సోషియాలజీ. ఇంటికి ఒక ఆవిడ వస్తుందండి, వచ్చి ఏమన్నా తెలిసిన సరదాగా పాప నిజంగా అంటదో కావాలన్నట్టు తెలియదు, కావాలనే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటమ్మా మీ మా అమ్మగారు అత్తగారు ఎప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటారండి అంటదన్నమాట. ఇది నిజమా కదా? ఇది నిజమా? మనకు అక్కడి నుంచి ఉంది కదా, ఎక్కడి నుంచి నుంచి ఉంది మనకి అలవాటు లేదు. ఈవిడ ఆ తల్లిని తండ్రిని చూడండి, చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళామంటే తెలిసిన ఏంటమ్మా ఎప్పుడు అక్కడే ఉన్నారు మీ వాళ్ళందరూ కానీ ఈవిడికి ఏమనుకుంటుందంటే, అమ్మ నా గురించి చెప్పుకుంటున్నారేమో, ఏదో విధంగా తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చేయాలి. మనం కూడా పెంచుతున్నాం అనుకోకపోతే సమాజంలో మనం ఒక చిన్న చూపు చూస్తాం సమాజం అనుకుని, ఏమండి ఆమె తీసుకురండి అంటది. అప్పుడు మా ఆవిడ బాగానే చెప్పిందిరే, ప్రాబ్లం లేదని తీసుకొస్తాడండి. తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూడా పంపిస్తాడు. వారం రోజులు అయిపోయింది. వారం రోజుల తర్వాత ఇంటికాడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, వాళ్ళ ఇంటికాడ ప్రాబ్లం తగ్గిపోద్ది. ఆయన ఏమనుకుంటాడు తెలిసిన పెద్ద కొడుకు, ఏమో రాకుండా ఉంటే బాగుంది అనుకుంటాడు కదా. ఇది సైకాలజీ. రాకుండా ఉంటే బాగుంది అనుకుంటాడు. వీడేంటి మా అన్నయ్య ఇంకా రాలేదు, ఎప్పుడు తీసిపోతాడని నేను చెప్తుంటాడు. ఇక అంతకు దాని గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితులు నో కరెంట్ ఈవెంట్స్ ప్రతి ఇంట్లో ఉన్నాయి. లేవు అనడానికి లేదు, ఉండే కాడ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సీనియర్ సిటిజన్స్ ని, ముసలి వాటిని అతి భయంకరంగా హింసించే కాలంలో మనం ఒకప్పుడు ఉంది వృద్ధాప్యం చేసేది. అలాంటి కాలంలో మహానుభావుడు ధర్మశాస్త్రాన్ని విడుదల తీసినప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారంలో ఏం చెప్తున్నాడు చూడండి. అడ్డం పెట్టుకున్నాడు ఆయన. ఒరే ఇన్నాళ్ళు యాజకులుగా వారు పనిచేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పని అంతా చేయరు. వాళ్ళు చెయ్యవలసిందే చేయించండి. ఏం చేయించాలి తెలుసా? చూడండి, గుడారములు తమ గోత్రముల వారితో కూడా పరిచర్య చేయవలెనని పని చేయవలెను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పని అండ్ పరిచర్య? పని చేయవలెను, పరిచర్య చేయవలెను. చూడండి, మన చదవండి ఒకసారి. చాలా అర్థం ఉంది అందులో. ఇప్పుడు మన తండ్రి రిటైర్డ్ అయిపోయిన తర్వాత మన ఇంట్లోని ఒక చిన్న మోరల్ ఎథిక్ ఉంటుంది కదా. ఒరే బాబు వాడు చాలా కష్టపడ్డాడు కదా, ఆయన చేయకుండా ఏం చెప్పకండి. ఆయన ఏంటంటే మన వాడి భాషలో ఏంటంటే కృష్ణారామన్ గడి పెద్దాడు అంతే. అంటే ఏంటి, ఏదో దైవభక్తికి సంబంధించిన విషయాల్లో తన ఇష్టం వచ్చిన తన చేసుకోవాలి తప్ప మీరు బరువైన పనులు ఆయనకి చెప్పకండి. అదే మాట్లాడుతుంటుంది. వారు కూడా పరిచర్య చేయవలను కానీ దేవుని భక్తిలో ఉండటానికి అతను కొన్ని విషయాలు దేవుడి గుళ్ళో ఆ కార్యక్రమం అక్కడ వచ్చినట్టు చేయడానికి ఉన్నారు కానీ పని చేయకూడదు అంటే కొడుకులు ఉంటే ఇక్కడ వాళ్ళకి పని చెప్పకండి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ అండి చింపేస్తున్నాడు ఒకడు, తగలెట్టేస్తున్నాడు ఒకడు, కాలుతో దండేస్తున్నాడు ఒకడు. ఏం తెలుసండి వాడికి? ఇది చెప్పండి. ఒకవేళ నీ గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు అర్థమవుతారు, నీకు రిటైర్డ్ అవ్వదు కదా, నీకు పెన్షన్ ఎక్కడ వెళ్తున్నా, ఇదిగో ఈ నల్ల పుస్తకం పెట్టిన భిక్ష. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నల్ల పుస్తకం లేకపోతే నీకు పెన్షన్ లేదు. ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నా పెన్షన్? ఆ రోజు మహోన్నతుడైన దేవుడు మీకు పెట్టిన భిక్షే ఈ పెన్షన్. బైబిల్ భిక్ష. ప్రపంచాలను కాదండి
అనే ఆయన పరిపాలనలో ఒక అద్భుతమైన మాటను మనం చూసాం. ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే జపాన్ గురించి మనం ఆలోచిస్తే అండి, ముసలివాళ్ళని భయంకరంగా హింసించిన రోజులు ఉన్నాయి. మళ్ళా చెప్తున్నాను, జపాన్ అంతా కాకపోవచ్చు, అన్ని కాలాల్లో కాకపోవచ్చు, కొన్ని కాలాల్లో కొత్త కరువులు వచ్చినప్పుడు ఈ కల్చర్ జపాన్ లో ఉండేది. ఈ రోజు పెన్షన్ ఉందా అంటే ఉందండి. మరో విషయాన్ని చూసుకొని వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఏమండి, ఒక వృద్ధుడు చూడాలనుకునే దేవుడు తన గ్రంథంలో రాయించాడండి. అంతేకాదు విధవరాండ్రు పెన్షన్, మనకి విధవరాండ్రు పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇవన్నీ కూడా వికలాంగులకు పెన్షన్, విధవరాండ్రులకు పెన్షన్, అనాథులకు పెన్షన్. దట్ ఈస్ క్రిస్టియన్ కింగ్డమ్. క్రైస్తవ ప్రపంచాన్ని నుంచి వచ్చే పిల్లలు. ఇవన్నీ తెలియక, మనకి తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు, మనం వచ్చేసిన అవసరం ఒకసారి వస్తుంది. వాడిని ఏం చేయలేకపోతున్నాం మనం. కానీ ఓన్లీ బైబిల్ ద క్రైస్టియన్ కింగ్డమ్ నుంచి వచ్చింది పిల్లలు మనకి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. అండి 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఇది ఎక్కడికి వచ్చిందండి? 3000 సంవత్సరాల క్రితం నుంచి సంఘంలోకి వచ్చింది. చూడండి, సంఘంలోకి వచ్చేసింది. మనకు తెలుసా సంఘంలోకి వచ్చినట్టు? తెలుసండి, ఎనలైజ్ చేయలేకపోతున్నాం. తిమోతి గారితో పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికే భార్య. క్వాలిటీ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన అర్హతలన్నీ చూసిస్తున్నారా? పెన్షన్ చూడకుండా ఇస్తున్నారా? అంటే పెద్దవారాలు ఇంటే ఇచ్చేస్తున్నారా? చాలా చూస్తున్నారు. ఏమనుకోకపోతే నాకు అనుభవం ఉందని చెప్తున్నాను. భర్త వారి విడిపోయారు రండి, మనువారు తీసింది ఆవిడ. నేను ఎవరిని ఏమంటలేదమ్మా, సమాజంలో జరుగుతుంది చూపిస్తున్నా. మనువారు తీసింది. మనువారు తీసుకోవడానికి లవణ బండి మీద వస్తుంది, తెలిసినండి మీకు? ఎవరైనా తట్టుకోగలరా? నేను ఎవరిని అంటలేదు, సమాజంలో జరుగుతుంది. అయినో ఆ దాఖలాలో ఫోటోలతో కూడా నా దగ్గర ఉన్నాయి. నాకు తెలిసినోళ్ళే. ఎలా అండి? మనువతి తీసింది. ఆ గుట్టు జాతర మనువతి కట్టడానికి వచ్చాడు. ఈ ఎవరి బండి మీద వచ్చింది? ఏం చేయలేడు. మటలు ఎందుకు జరుగుతుందో తెలిసినండి? మటలు ఎందుకు జరుగుతుందో తెలిసిన? అది తట్టుకోగలరా? ఎంతమంది తట్టుకోగలరు? నో. క్రైస్తవుడు కూడా అలా మారిపోతాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఎంత క్లారిటీగా పౌలు గారు చెప్తారు, తిమోతి నువ్వేం చేస్తావంటే, విధవరాళ్ళు ఉన్నారు కదయా, నాకు క్వాలిటీ ఉంటది. ఏంటంటే ఒక పురుషునికే భార్య. క్వాలిటీస్ కూడా చూపిస్తున్నానయ్యా. సత్క్రియలకు కోరి పొందిన విధవరాళ్లకు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి భక్తురాలై ఉండి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయపూనుకునిదైతే ఆమె విధవరాండ్ల లెక్కలోనికి చేర్చవచ్చును. విధవరాండ్లకు దాంట్లోకి చేర్చుంటే విధవరాండ్ల పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన ప్రత్యక్ష తీసుకున్న పౌలు గారు ప్రత్యక్ష తీసుకున్నాడండి. అండ్ యేసుప్రభు వారి ప్రతి మాట కూడా, పౌలు గారి నోట్లో చూస్తున్న ప్రతి మాట కూడా దట్ ఈస్ ఒపీనియన్ ఫ్రమ్ యేసుప్రభు వారు. ఎందుకంటే యేసుప్రభు వారు నేను చూసాడా? 11వ అధ్యాయంలో ఏమంటాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకోటి కూడా క్రీస్తును పోలి నడుకున్న ప్రకారమే అన్నాడు కదా. అలా కాకపోతే నన్ను కూడా చూడతారండి ఆయన. మీరు అక్కడ ఫిక్స్ అయిపోతున్నారు చాలా మంది, ఏమనుకోవద్దు. ఇది మాత్రం తర్వాత ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తాను. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నడుచుకుంటే నలుగుద్దాడా, సంతకం పెట్టాడా, దేని మీద డౌట్ గా చెప్తున్నాడా అండి? డౌట్ గానే చెప్తున్నాడు. మన పౌలు గారిని ఏమన్నా అంటే అంత ఖర్చు ఎవరికి ఉండాలి? ఆయన ఒక్కడే కదా అన్నాడు. ఆయన కూడా లేదండి. చూడండి ఒకసారి, సమయం వచ్చింది కాబట్టి. నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారము మనకు తెలియాలి కదా. మీరు అన్ని విషయములలో
గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్నవలని. చాలా నేనేం చెప్పాలనుకున్నానంటే, పౌలు గారి మీద మనకు ఒక మంచి ఇది ఉంది. నన్ను పోలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకున్నాను. కానీ పౌలు గారికి అంత ఖర్చు ఉండాలంటే మాట్లాడాలనుకున్నారు. ఆయనకి ఖర్చు ఉండి నేను ఫిక్స్ అయిపోయాను, మీరు నన్ను నమ్మండి అని అనలేదండి. ఇక్కడ మనం కొంచెం క్లారిటీ తీసుకున్నాం. ఎందుకంటే ఆయన కొన్ని మాట్లాడే విషయాలు చూస్తే అండి అలాంటి లేదది, మీరు నన్ను పోలు నడుచుకున్న ప్రకారమే. అలా ప్రకారం కాకపోతే నన్ను కూడా నడుచుకోవద్దు. దానికి రెఫరెన్స్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తానండి. ఏమండి, చాలా సార్లు ఆయన ఏమంటాడంటే, నేను ఇతరులకు బోధించి భ్రష్టుడనవుతానేమో అని దినదినము ఇలాంటి అనుమానాలు 25 ఉన్నాయండి ఆయనకి. ఈ ఇన్ని అనుమానాలు పెట్టుకుని నేను క్రీస్తుని పోలు నడుచుకోమని నన్ను నడుచుకోమంటాడండి. అలా అండి. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. 5:1. చూడండి ఏమంటాడు ఇక్కడ అంటే, మీరు ఆ మాట మీద ఫిక్స్ అయిపోయి ఆయనకి స్టాంప్ వేసేసి నేను మళ్ళా కొట్టి సంతకం పెట్టించానని అనలేదండి ఆయన. ఇక్కడ ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె నన్ను పోలు నడుచుకున్నాడు, దేవుని పోలు నడుచుకున్నాడా? నాకేం రాసి చూడండి. ఇంకొక చోట ఏమంటాడంటే, మమ్మల్ని గురువు చూసి తెలుసుకునండి అంటే మమ్మల్ని చూసి నేర్చుకోండి. మీకు కాదన్నారనుకోండి వదిలేండి. సో మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం, సమయం కూడా అయింది. నెక్స్ట్ తిమోతి గారితో ఈ 5 నుంచి 9, 16 వరకు మనం చదువుకుంటే అండి చక్కటి విషయాలు మనకు అందులో ఉంటాయి పిల్లరా. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 4వ వచనం. ఏమండి ఇది ఎక్కడి నుంచి వచ్చి తెలుసండి? అది సంఘాలకు రావడానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి, ఎప్పుడైతే ఒక చర్చ్ నుంచి ఈ చట్టం వచ్చింది ప్రియులారా, అది అప్పట్లో 18వ శతాబ్దంలోనే 80లో వచ్చింది. జర్మనీలో 1880 సంవత్సరంలోకి వచ్చింది. 1980లో ఇందిరా గాంధీ గారు తెచ్చుకున్నారు. 1994-95లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్టీఆర్ గారు తెచ్చుకున్నారు. 2024లో చంద్రబాబు గారు పెట్టుకున్నారు. తరువాత జగన్ గారి ద్వారా ఇప్పుడు నీ జేబులోకి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎక్కడ తెలుస్తుంది? ఇదిగో ఈ నల్ల పుస్తకం పెన్షన్. దేవునికి మహిమ కలుగును కాక. ఎవరండి నల్ల పుస్తకం గురించి మాట్లాడేది? చంపేస్తాడట, దించిపేస్తాడట, తగలెట్టేస్తాడట. ఇదే లేకపోతే ఈ రోజు నీ జేబులోకి తెల్లవారుజామున కొట్టి నీ జేబులు పెట్టుకున్న 4,000 ఎక్కడే తెలుస్తుంది? ఈ నల్ల పుస్తకం పెట్టారు. దేవునికి మహిమ కలుగును కాక. చూపించండి రెఫరెన్స్ ఎవరైనా అడిగితే. సంఖ్యాకాండము ముగిస్తున్నానండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 4వ వచనం. ఒక తీర్పు వచ్చింది ఆయన దగ్గరికి, మోషే గారి దగ్గరికి వచ్చి మోషే గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఆడపిల్లలకు కూడా వీళ్ళు కావాలన్నారు, మగపిల్లలకే కదా ఆస్తి అంతని అని అడిగితే దేవుడు ఏమన్నాడు? నిజమేనా బాబు అంటే మర్చిపో చెప్పలేదు, నిజమే, ఆడపిల్లలకు కూడా సగం ఇవ్వాలని దేవుడు మోషేకి అప్పగించిన ఆ చట్టమే ఈ రోజు ఆడపిల్లలకు కూడా. చదవండి ఒకసారి. అతనికి కుమారుడు కలుగలేదు, లేనంత మాత్రమున మా తండ్రి పేరు మాసిపోనేలా. పిల్లలు అడుగుతున్నారు తండ్రిని. దేవుడు కూడా యాక్సెప్ట్ చేయండి ఆ రోజునే. మా తండ్రి సహోదరునితో పాటు సాక్ష్యమును మాకు దయచేసి దయచేయమని. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా ఇలాగు సెలవిచ్చెను. చాలండి, మీకు విషయం అర్థమైంది కదా. ఈ రోజు ఈ ప్రపంచంలో మన ముందు జరుగుతున్న ఆడపిల్లలకు సంబంధించిన లా కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి? బైబిల్ నుంచి వచ్చింది. ప్రియ దేవుని సంగమా, దైవజనులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, తక్కువ టైంలో అయ్యగారు వచ్చినట్టున్నారు. మనకు కావాల్సిన ఏంటంటే పిల్లరా, ఈ ఎవిడెన్స్. ఆయన ఎవరు? లోకం వెలుగని రారాజు, సకల
సకల ప్రపంచములకు సకల యుగములకు యుగ యుగాలకు ఆయనే రాజాది రాజు. ఆయనదే ఇక్కడ నడుస్తుందండి. ఎవరు కొత్తగా పెట్టలా. దేవునికి మహిమ కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. మీకు గతించిన కాలం అంతట్లో మీ కృపను భద్రపరిచి ఈ దైవజనులను నీ సన్నిధిలో నాయన సురక్షితంగా నిలవబెట్టిన నీ కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే నాయన తర్వాత చెప్పబోయే అయ్యగారిని కూడా క్షేమంగా తీసుకొచ్చేందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన చెప్తున్న మాటల్లో నా సొంత జ్ఞానం కానీ సొంత ఆలోచన కానీ లేకుండా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ఈ ఉదయకాల సమయం నుంచి అంతం వరకు జరిగే కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతులాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చాలా అద్భుతమైన సంగతులు తెలియపరిచిన బాబు గారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఒకసారి నిండు మనసుతో 2 స్తోత్రాలు చెప్తాం. ఒకసారి మంచి స్తోత్రం వేసాయి, బిగ్గరగా చెప్పకూడదు. మన మధ్యలో అద్భుతమైన దైవజనులు రాజమండ్రి మహాపట్టణంలో దేవుని కొరకు బలమైనటువంటి నాయకులుగా, అలాగే పావుల స్వరం టీవీ వర్తమానికులుగా, ఉన్నతమైనటువంటి లీడర్గా దేవుని కొరకు కొనసాగుతున్నటువంటి దైవజనులు బ్రదర్ విశ్వం గారు మన మధ్యలో ఉండడం మనకి ఎంతో సంతోషం. వారిని మేము సాధారణంగా ఈ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చెప్పండి కొడదామండి. నిజంగా బ్రదర్ విశ్వం గారు మనతో ఉండడం ఈ సమయంలో మరి వారిని ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారితో పాటు మరి యొక్క బ్రదర్ గారు ఉన్నారు, రాజు గారు, వారిని కూడా రాజయ్య గారిని కూడా ప్రార్థన ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వారు చూడడానికి మాత్రం చాలా ఒక పెద్ద వ్యక్తిగా కనపడతారు, కానీ ఇక్కడ నిలబడ్డారంటే మామూలుగా ఉండదు. చెప్పండి కూడా ఒకసారి. నిజంగా అద్భుతమైనటువంటి నాయకులు, మహాశక్తి ఉన్నాం కదా. నిజమేనా? అసలు నీకు మాట్లాడినటువంటి ఇక్కడ ఇప్పుడే నా ముందరగా చాలా విషయాలు చెప్పారు. ఎవరు? ఓకే, ల్యాబ్ బాబు గారా? ల్యాబ్, ఓకే ఓకే ఓకే. ల్యాబ్ నేను ల్యాబ్ అనుకుంటున్నాను. వాళ్ళకి ల్యాబ్ ఉంది కాబట్టి మనకి అప్పుడప్పుడు ఏమైనా బ్లడ్ టెస్ట్ కావాలంటే ఆయన మనకి చాలా చక్కగా కదా డబ్బులు తీసుకోకుండా చేస్తారు. అంటే నార్మల్గా కొన్ని ఇవ్వాల్సి కానీ మ్యాక్సిమం చేస్తారు. సో కాబట్టి ఎందుకంటే ఆయన దేవుడు మనలో ఉన్నారు.